హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 17, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి రామ్సార్ సైట్స్ పైన ఇవ్వడం జరిగింది. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రామ్సార్ సైట్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో కానివ్వండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వారు నిర్వహించే ఎగ్జామినేషన్స్లో కానివ్వండి, లేదా జాతీయ స్థాయిలో జరిగే ఏ పోటీ పరీక్షలో అయినా కూడా రామ్సార్ సైట్స్ నుండి తప్పనిసరిగా క్వశ్చన్స్ వస్తాయి. అందులోనూ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన రామ్సార్ సైట్స్ ఏవైతే ఉంటే వాటి నుండి మనం తప్పనిసరిగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఈ మంత్లోనే జూన్ మంత్లో 5th, 6th ఆ డేట్స్లో రామ్సార్ సైట్స్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. కారణం ఏంటి, కంటెక్స్ట్ ఏంటంటే ఇటీవల భారతదేశంలో 2 కొత్తగా రామ్సార్ సైట్లుగా గుర్తింపు పొంది వార్తల్లోకి వచ్చాయి. ఆ 2 కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. దానిపైన క్వశ్చన్ ఇచ్చాను. సో చూడండి, 2025 జూన్ నెలలో భారతదేశంలోని 2 చిత్తడి నేలలకు రామ్సార్ గుర్తింపు దక్కింది. ఆ 2 ఏ రాష్ట్రంలో ఉన్నాయి, వాటి పేర్లేంటి? సింపుల్ క్వశ్చన్. మనం ఆల్రెడీ దీని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. రామ్సర్ అనేది ఎక్కడ ఉంటుంది, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆ ప్రాంతం ఇరాన్ దేశంలో ఉంటుంది. ఇటువంటివి చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ 2 అంటే 2025 జూన్ 5th సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th కదా, ఆ సందర్భంగా భారతదేశంలో 2 కొత్తగా రామ్సార్ సైట్స్గా గుర్తింపు పొందడం జరిగింది. వాటి పేర్లు ఏంటంటే, ఒకటి మేనార్, సెకండ్ వచ్చేసి కిచాన్. మేనార్ వెట్లాండ్, కిచాన్ వెట్లాండ్. ఈ 2 కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. మేనార్ వెట్లాండ్ వచ్చేసి, మేనార్ చిత్తడి నేల వచ్చేసి రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉంది. కిచాన్ వచ్చేసి రాజస్థాన్లోని ఫలోడి ప్రాంతంలో ఉంది. ఇక మిగతా కొన్ని మిస్లీనియస్ పాయింట్స్ చూస్తే, ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటామంటే ఫిబ్రవరి 2 ప్రతి ఏటా కూడా వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఎట్ ద సేమ్ టైం ప్రత్యేకతలు చూస్తే భారతదేశంలో అత్యధిక రామ్సార్ సైట్స్ ఉన్న రాష్ట్రం ఏది అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు అనుకోండి, ఇక్కడ తమిళనాడు రాష్ట్రం 20 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్ ఏది అంటే సుందర్బన్స్. సో సుందర్బన్స్ ఎక్కడ, వెస్ట్ బెంగాల్కి సంబంధించి. అతి చిన్న రామ్సార్ సైట్ ఏదన్నారు అనుకోండి, రేణుకా వెట్లాండ్. అది ఎక్కడ ఉంది, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఇటువంటి వాటిపైన మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భారతదేశంలో మొట్టమొదట గుర్తింపు పొందిన రామ్సార్ సైట్స్ ఏంటి, ఇటువంటివి అడుగుతారు. సో ఇక్కడ చూడండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత్ పై రెండు కొత్త రామ్సార్ సైట్లను చేర్చింది. వీటితో కలిపి భారతదేశంలోని మొత్తం రామ్సార్ సైట్ల సంఖ్య 91కి చేరడం జరిగింది. రామ్సార్ సైట్ల విషయంలో భారత్ ఆసియాలో మొదటి స్థానంలో ఉంది. సో ఆసియా ఖండంలో అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన దేశం ఏది అన్నారనుకోండి, భారత్. మరి ప్రపంచంలో తీసుకుంటే అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన దేశాల్లో మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానం వచ్చేసి యూకే, ఆల్మోస్ట్ 175 ఉన్నాయి. నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మెక్సికో 142 ఉన్నాయి. ఆ తర్వాత మన భారతదేశం. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. కొన్ని మిస్లీనియస్ పాయింట్స్ని కూడా పరిశీలిస్తే 2025 సంవత్సరం వరల్డ్ వెట్లాండ్స్ డే సందర్భంగా భారతదేశంలో 4 రామ్సార్ సైట్స్ గుర్తింపు పొందినాయి. వాటిని కూడా ఇక్కడ అదనంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం లాస్ట్ 1 year, 1.5 year నుండి చూడాలి కదా. ఇవి 2025లోనే ఫిబ్రవరి 2 సందర్భంగా గుర్తింపు పొందినాయి. అక్కడ అబ్జర్వ్ చేస్తే సక్కరకోటై పక్షుల అభయారణ్యం ఎక్కడ ఉంది, భారతదేశంలో తమిళనాడులో ఉంది. తీర్థంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడులో ఉంది. కేశియోపల్లి చిత్తడి నేల సిక్కింలో ఉంది. ఉద్వా లేక్ జార్ఖండ్లో ఉంది. సో ఇక భారతదేశంలో 2025 సంవత్సరంలో ఎన్ని చిత్తడి నేలలు రామ్సార్ సైట్స్గా గుర్తింపు పొందిన ఎగ్జామినేషన్లో అడిగాను అనుకోండి, 6 చిత్తడి నేలలు, 6. మరి భారతదేశంలో మొత్తం చిత్తడి నేలల సంఖ్య ఎంతకు చేరింది, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే, అంటే చిత్తడి నేలలు అంటే రామ్సార్ చిత్తడి నేలలు ఎన్ని ఉన్నాయని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, 91కి చేరింది.
2025 ప్రారంభంలో 85 ఉండే, 85 నుండి 89 అయింది. రీసెంట్గా జూన్ 5 సందర్భంగా అది 91కు చేరింది. ఇక్కడ రామ్సర్ చిత్తడి నేలను గుర్తుంచుకోండి. భారతదేశంలో రామ్సర్ సైట్స్ 91కి చేరినాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఓకేనా? సో భారతదేశంలో గుర్తింపు పొందిన తొలి రామ్సర్ సైట్స్ ఏంటవి? చిల్కా లేక్ ఒడిషా, ఆసియాలోనే అతిపెద్ద బ్రాకిష్ లేక్గా గుర్తింపు పొందింది. ఇక కియోల్దియో నేషనల్ పార్క్, ఇది కూడా రాజస్థాన్లో ఉంది. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనం ఏదైతే ఇందాక చెప్పానో 2025 జూన్ మంత్లో గుర్తింపు పొందిన 2 చిత్తడి నేలలు, రామ్సర్ సైట్స్గా గుర్తింపు పొందిన చిత్తడి నేలలు, మేనార్ వెట్లాండ్, సెకండ్ వచ్చేసి కిచాన్ వెట్లాండ్. ఎనఫ్. నంబర్స్ కూడా గుర్తుంచుకోండి, ఎప్పుడు ఎన్నెన్ని గుర్తింపు పొందుతున్నాయి. సో ఫిబ్రవరి లేదా జనవరి లాస్ట్ వీక్లోనేమో 4 ఈ సంవత్సరంలో, ఇప్పుడు జూన్ మంత్లోనేమో 2. అంటే 2025 సంవత్సరంలో మొత్తం 6 చిత్తడి నేలలు రామ్సర్ సైట్స్గా గుర్తింపు పొందినాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి, సో ఈరోజు ఫస్ట్ టాపిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రక్షణ రంగానికి సంబంధించి మనం తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే ఎక్స్క్లూజివ్గా రక్షణ రంగానికి సంబంధించి వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, ఇటీవల చాలా మనం డిస్కస్ చేస్తున్నాం. సెకండ్ వచ్చేసి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి ఏ ఆయుధాలను, ఏ యుద్ధ విమానాలను, ఏ మిసైల్స్ని దిగుమతి చేసుకుంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, సిప్రి రిపోర్ట్ కానివ్వండి, లేదంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ కానివ్వండి, ఇటువంటివి. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేస్తుంది. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి మనం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంటున్న ఆయుధ సంపత్తి కానివ్వండి, ఇటువంటివి చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ పోటీ పరీక్షన కూడా సిప్రి రిపోర్ట్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. సిప్రి అంటే ఏంటి? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి. స్టాక్హోమ్ అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? స్వీడన్. స్వీడన్ దేశ రాజధాని స్టాక్హోమ్. ఆ కేంద్రంగా పనిచేస్తున్న సిప్రి అనే సంస్థ ముఖ్యంగా ఏ అంశంపై నివేదికలను, రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుందంటే రక్షణ రంగానికి సంబంధించి, ఎక్స్క్లూజివ్గా రక్షణ రంగానికి సంబంధించి ఏ దేశం వద్ద ఎంత మిలిటరీ పవర్ ఉంది, ఎన్నెన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, లేదా ఏ దేశం సైనిక వ్యయాన్ని ఏ విధంగా చేస్తోంది, ఇటువంటి అంశాలను నివేదికల రూపంలో సిప్రి విడుదల చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ సిప్రి విడుదల చేసిన ఎక్స్క్లూజివ్గా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన రిపోర్ట్ అనేది ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ దాన్ని అబ్జర్వ్ చేద్దాము. భారత్ వద్ద 180 అణ్వాయుధాలు ఉన్నాయని ఎవరు చెప్తున్నారు? సిప్రి చెప్తోంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి. మరి భారత్ వద్ద ఎన్ని ఉన్నాయంట అణ్వాయుధాలు, న్యూక్లియర్ వెపన్స్ ఎన్ని ఉన్నాయట అంటే యాజ్ ఆన్ ఇప్పటి వరకు 180 ఉన్నాయంట. మన దాయాది దేశం లేదా మన శత్రు దేశమైన పాకిస్తాన్ వద్ద అరౌండ్ 170 ఉన్నాయంట. ఇక న్యూక్లియర్ వెపన్స్, అణ్వాయుధాల విషయంలో ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం ఏదని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, రష్యా. గుర్తుంచుకోండి నంబర్, సిప్రి వారు విడుదల చేసిన నివేదికలు ఈ నెంబర్ ఇచ్చారు. రష్యా వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయంట? 5459 అణ్వాయుధాలు ఉన్నాయంట. ఇక నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో అమెరికా 5177 అణ్వాయుధాలు ఉన్నాయంట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ కంట్రీస్ని కనుక చూస్తే చైనా 600 అణ్వాయుధాలను కలిగి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ 290 అణ్వాయుధాలను కలిగి ఉంది. బ్రిటన్ వచ్చేసి 225. నెక్స్ట్ ఇజ్రాయెల్ వచ్చేసేసి 90, నార్త్ కొరియా వచ్చేసి 50. ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి నంబర్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి యాక్యురేట్ నెంబర్ అవసరం లేదు, జస్ట్ నివేదిక విడుదల చేశారు కాబట్టి కొన్ని పాయింట్స్ ఏవైతే నేను చెప్తున్నానో టాప్ పొజిషన్లో చైనాది చూడండి, రష్యాది చూడండి, అమెరికాది చూడండి, భారత్ది చూడండి. ఎన్ఎఫ్. ఇక మరికొన్ని మిస్లేనియస్ పాయింట్ చూస్తే మొత్తం అణ్వాయుధాల్లో అమెరికా మరియు రష్యా ఈ 2 దేశాల మధ్య దాదాపు 90% ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం అణ్వాయుధాలను ఒక దగ్గర చేరిస్తే అందులో ఉన్న మొత్తంలో 90% రష్యా, అమెరికా దగ్గరనే ఉన్నాయంట. ఇక 2035 నాటికి చైనా సమకూర్చుకోవాలనుకుంటా అణ్వాయుధాల సంఖ్య దాదాపు 1500 అంట. గుర్తుపెట్టుకోండి,
ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు కూడా అణ్వాయుధాలను తయారు చేసుకోవాలి, అణ్వస్త్ర దేశంగా అవతరించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతెందుకు ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ ఈరోజు పశ్చిమాసియా మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది. దానికి కారణం ఏంటంటే ఇరాన్ తలపెడుతున్న ఒక అణ్వాయుధ దేశంగా అవతరించాలని ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, అవన్నీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన భారతదేశం నో ఫస్ట్ యూజ్ అనే ఒక ఒప్పందం పైన కూడా సంతకం చేసింది. నో ఫస్ట్ యూజ్. భారతదేశం అణ్వాయుధ దేశమే, అణ్వస్త్రాలను కలిగి ఉన్న దేశమే. కానీ భారతదేశం ఏ దేశం పైన కూడా అణ్వాయుధాన్ని మొదటగా ప్రయోగించదంటే ఏంటి అర్థం అంటే, ఉదాహరణకు రీసెంట్గా మనం చూసాము ఏప్రిల్ 22 మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ డిస్టిక్లో ఉన్న పహల్గామ్, అక్కడ బైసరన్ వ్యాలీ ఉంది కదా, మినీ స్విట్జర్లాండ్ అంటాం. అక్కడ ఉగ్రవాదుల ఘాతుకాన్ని చూసాము, ఉగ్రదాడిని చూసాము పర్యాటకుల పైన. దానికి ప్రతిచర్యగా మే 7 రోజున భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ చర్యను తీసుకుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా బ్రహ్మోస్ మిసైల్స్తో ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేసేసాము. వాళ్ళ భూభాగంలోకి ఎంటర్ కాకుండానే యాక్యురేట్గా వాళ్ళ టార్గెట్ని మనం ఛేదించాము. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అప్పుడు పాకిస్తాన్ అన్నది మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, వీఆర్ న్యూక్లియర్ వెపన్డ్ కంట్రీ అని చెప్పేసేసి పెద్దగా ప్రగల్భాలు పలికారు. పాకిస్తాన్కి మనకున్న తేడా ఏంటంటే, పాకిస్తాన్ ఒక విజనే లేనటువంటి దేశము, వాళ్ళ భవిష్యత్తు గురించే ఆలోచన లేనటువంటి దేశం ఏదైనా ఉందా అంటే పాకిస్తాన్ని చూపించవచ్చు. మన భారతదేశానికి ఎన్నో కళలు ఉన్నాయి, ఎన్నో విజన్స్ ఉన్నాయి. మనం 2047 వికసిత భారత్ అనే లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. ఇంతటి గొప్ప భవిష్యత్తును ఊహించుకుంటూ మన ప్రయాణం చేస్తున్నాము. దీనికి అడ్డుకట్ట వేయడానికి పాకిస్తాన్ లాంటి ఏ దేశాలు ఏవైతే ఉంటాయో చాలా వస్తాయి. ఇక పాకిస్తాన్ ఒక్క పూట కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఒకవేళ అణ్వాయుధాన్ని భారతదేశం పైన ప్రయోగించారనుకోండి, మన పైన ఎంత ప్రభావాన్ని పడుతుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఆలోచనలు పిచ్చోడి చేతిలో రాయి వంటిది పాకిస్తాన్ చేతిలో ఉన్న అణ్వాయుధాలు. కానీ భారతదేశము ఒక మార్గదర్శకంలో ప్రయాణిస్తోంది, ఒక భవిష్యత్తు కోణంలో ప్రయాణిస్తోంది. భారతదేశము అణ్వాయుధాలు కలిగిన దేశమే, కానీ ఏ దేశం పైన కూడా ముందుగా మేము అణ్వాయుధాన్ని ప్రయోగించమని చెప్పి సంతకం చేసింది. మరి ఎలా ప్రయోగిస్తామంటే, ఉదాహరణకు పాకిస్తాన్ మన పైన అణుదాడి చేసిందనుకోండి, అణుబాంబుని పేల్చేసింది అనుకోండి, అప్పుడు మనం ప్రయోగిస్తాం వాళ్ళపైన. ముందుగా మనం ఎవరిపైన నో ఫస్ట్ యూజ్ ఎవరిపైన ప్రయోగించాము. అటువంటి ఒప్పందము, అటువంటి సంతకాలు ఏం పాకిస్తాన్కి లేవు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక స్క్రిప్ట్ చూడండి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా రిపోర్ట్ లేదా నివేదిక ప్రకారము జనవరి 2025 నాటికి భారత్ వద్ద మొత్తం 180 అణ్వాయుధాలు ఉన్నాయంట. గత ఏడాదితో పోలిస్తే భారత్ 8 కొత్త అణు వార్ హెడ్లను జోడించింది గత ఏడాదితో పోలిస్తే. ఓకేనా? ఇక ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్యను కనుక పరిశీలిస్తే రష్యా అగ్రస్థానంలో ఉంది, అమెరికా 2వ స్థానంలో ఉంది. అండ్ అణ్వస్త్రాన్ని సాధించాలంటే యురేనియం ఎన్రిచ్మెంట్ని 90% సాధించాలి. యురేనియం శుద్ధీకరణ 90% సాధించాలి. రీసెంట్గా ఇరాన్ 60% సాధించింది. ఇక అణ్వాయుధాలకు సంబంధించి కట్టడి చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక సంస్థ ఉంది. ఏంటది అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సేఫ్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ కోసం టెక్నాలజీని కూడా ఇస్తుంది. కానీ ఆ న్యూక్లియర్ ఎనర్జీని బాంబుల రూపంలో కానివ్వండి, వేరే దేశాన్ని నాశనం చేయడానికి ఉద్దేశించడానికి ఏదైతే దేశం ప్రయాణిస్తుందో దాన్ని అడ్డుకుంటుంది. మరి IAEA అనేది వియన్నా కేంద్రంగా పనిచేస్తుంది, ఆస్ట్రియా, గుర్తుంచుకోండి. ఇక చైనా ప్రతి ఏడాది దాదాపు 100 అణువారు హెడ్లను తన ఆయుధాగారంలో చేర్చుకుంటుందని సిప్రి నివేదిక రూపంలో చెప్పింది. ఇక ఏ దేశం వద్ద ఎన్నెన్ని అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మీరు, ఇందాక నేను చెప్పింది. ఓకేనా? సరిపోతుంది. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా వార్తల్లోకి వస్తున్న రిపోర్ట్స్, ఏదైనా రిపోర్ట్ వార్తల్లోకి వచ్చినప్పుడు ఆ రిపోర్ట్లో గణాంకాలు ఏవైతే ఉంటాయో చూడండి, టాప్ 3 గుర్తుంచుకోండి. ఓకేనా? సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సిప్రి హెడ్ క్వార్టర్ వచ్చేసి స్టాక్హోమ్, స్వీడన్. అంతర్జాతీయ భద్రత,
ఆయుధ నియంత్రణ, నిరాయుధీకరణ వంటి అంశాలపై పరిశోధన చేస్తూ ఉంటుంది. ప్రతి ఏటా అణ్వాయుధాల సంఖ్యపై నివేదికలు విడుదల చేస్తూ ఉంటుంది. అణువార్ హెడ్ అంటే ఏంటి? భారతదేశం గత ఏడాదిలో 8 అణువార్ హెడ్లను అభివృద్ధి చేసిందనగా అసలు అణువార్ హెడ్ అంటే ఏంటి? అణుబాంబులోని పేలుడు పదార్థం అమర్చబడిన ఆయుధ భాగమే అణువార్ హెడ్. వార్ హెడ్ను క్షిపణి లేదా బాంబర్ విమానాల ద్వారా ప్రయోగిస్తారు. ఇక భారతదేశ చరిత్రలో అణ్వస్త్ర ప్రయోగాలకు సంబంధించి మనం చూస్తే అణ్వాయుధ కార్యక్రమం న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ గురించి మనం అబ్జర్వ్ చేసామనుకోండి. 1974 ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో పోటీ పరీక్షలో స్టాటిక్ పైన కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. 1974 ఇయర్లో మొట్టమొదటిసారి అణు పరీక్ష, దాని పేరు స్మైలింగ్ బుద్ధ. 1998లో మరొకసారి పోఖ్రాన్ 2 అణు పరీక్షలతో పూర్తిస్థాయి అణ్వాయుధ దేశంగా భారతదేశము గుర్తింపు పొందింది. ఇక అణు ఆయుధాలు కలిగిన దేశాలు, న్యూక్లియర్ వెపన్ స్టేట్స్, అణువ్యాప్తి నిరోధక ఒప్పందం అనేది అబ్జర్వ్ చేస్తే అధికారికంగా NWSగా గుర్తింపు పొందింది. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు సంతకం చేసినాయి. భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ ఇటువంటి దేశాలు అధికారికంగా NPTలో అంటే అణువ్యాప్తి నిరోధక ఒప్పందం పైన సంతకాలు చేయలేదు. గుర్తుంచుకోండి, అధికారికంగా లేవు. ఎనఫ్. ఓకేనా? ఈ విధంగా ఏ నివేదిక ఉన్నా కూడా దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ జోడించుకుంటూ చదివితే మనకి ఎక్కువ మొత్తంలో మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్, IBCA అంటాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఇది చెప్తున్నాను, కంటెక్స్ట్ సందర్భం ఏంటంటే నిన్నటి రోజున జూన్ 16 రోజున ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ మొట్టమొదటి సమావేశం అధికారికంగా జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? భూపేంద్ర యాదవ్ గారు ఆ సమావేశానికి అధ్యక్ష బాధ్యతల్లో కూర్చున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి బేసిక్స్ చూద్దాము. 2023 సంవత్సరం ఏప్రిల్ 9 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా లేదా 5th టైగర్ సెన్సెస్ని విడుదల చేసి, టైగర్ సెన్సెస్ అనేది ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి రిలీజ్ అవుతుంది కదా. మరి 2023 సంవత్సరంలో 5th టైగర్ సెన్సెస్ అనేది రిలీజ్ అయింది. స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2022 బట్ రిలీజ్డ్ ఇన్ 2023 ఏప్రిల్. ఎక్కడ రిలీజ్ చేశారు? కర్ణాటక రాష్ట్రంలోని బందిపూర్ టైగర్ రిజర్వ్లో రిలీజ్ చేశారు. ఆ సందర్భంలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భారత ప్రధాని గారు. ఏమన్నారు? బిగ్ క్యాట్స్ని సంరక్షించడానికి ఒక అలయన్స్ ఉండాలి అని చెప్పేసి అక్కడ పుట్టింది ఆలోచన, నరేంద్ర మోదీ గారికి వచ్చిన ఆలోచన. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ నరేంద్ర మోదీ గారి ఆలోచన నుండి పుట్టింది. 7 బిగ్ క్యాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడానికి మనం రీసెంట్గా కూడా చూసాం. మనం జనవరి 23 డేట్స్ గుర్తుంచుకొని, నేను చెప్పే డేట్స్ జనవరి 23, 2025 నుండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అనేది అఫీషియల్గా అమల్లోకి వచ్చింది. ఏ దేశం చివరిగా సంతకం చేసిన తర్వాత అని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. లైబీరియా దేశం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అమల్లోకి రావాలంటే 5 దేశాలు ఖచ్చితంగా సంతకం చేసి తీరాల్సిందే. అలా లైబీరియా సంతకం చేయడంతో జనవరి 23, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఇవి బేసిక్స్. మరి 7 బిగ్ క్యాట్స్ ఏంటేంటి అవి అంటే టైగర్స్ని సంరక్షించాలి, లయన్స్, లెపర్డ్స్, స్నో లెపర్డ్స్, ప్యూమాస్, జాగ్వర్స్, చీతాస్. వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా వీలైతే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినర్ మ్యాక్సిమం మిమ్మల్ని కష్టపెట్టే విధంగానే ప్రశ్నిస్తాడు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఉద్దేశించినవి కాదు, మిమ్మల్ని ఎలిమినేట్ చేయడం కోసం ఉద్దేశించబడినవి. కాబట్టి వీటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకేనా? సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అనేది భారతదేశము లాంచ్ చేసింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మన భారతదేశము న్యూఢిల్లీ రాజధాని అనుకోండి. ఇక్కడ చూస్తే మరి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాను? నిన్నటి రోజున అఫీషియల్గా మొట్టమొదటి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ సమావేశం అనేది భారత్ అధ్యక్షతన భారతదేశంలో న్యూఢిల్లీ వేదికగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఎనఫ్. ఓకేనా? మరి ఇందులో దాదాపు 9 దేశాల నుండి మంత్రివర్గ ప్రతినిధులు హాజరయ్యారు. సింపుల్ చెప్పాలంటే ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఇది. ఏ దేశాలు? భూటాన్, కంబోడియా,
ఎస్వాటిని, గినియా, భారత్, లైబీరియా, సూరినామ్, సోమాలియా, కజకిస్తాన్ దేశాల ప్రతినిధులు నిన్నటి రోజు భారతదేశంలో సమావేశంలో హాజరు కావడం జరిగింది. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ను 2023 ఏప్రిల్ 9న, గుర్తుంచుకోండి డేట్ చెప్పాను ఇంతకుముందు, 2023 ఏప్రిల్ 9న ప్రాజెక్ట్ టైగర్ 50th యానివర్సరీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రాజెక్ట్ టైగర్ చరిత్రలో ఎప్పుడు 1973, 2023 నాటికి 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ఆ కంటెక్స్ట్లో అనౌన్స్ చేశారు. ఇక 2024 డేట్స్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 2024 ఫిబ్రవరి 29, ఆల్రెడీ ఒక డేట్ ఏమొచ్చింది, ఏప్రిల్ 9th 2023. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 29వ తేదీన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ మీటింగ్లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రధాన కార్యాలయం భారతదేశంలోనే ఉంటుంది. ఇక్కడ ఆలోచన వచ్చింది ఈ రోజున మోదీ గారు అనౌన్స్ చేశారు. కానీ అధికారికంగా దీనిపైన నిర్ణయం ఎప్పుడు జరిగిందంటారు, ఫిబ్రవరి 29th 2024 రోజున. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఈ 7 బిగ్ క్యాట్స్ని సంరక్షించాలి. ఆ 7 ఏంటో ఇందాక మీకు చెప్పాను. ఎన్ఎఫ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 పెద్ద మృగాలైన టైగరు, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్ అండ్ చీతా, జాగ్వార్, ప్యూమా సంరక్షణ కోసం యుఎన్కు చెందిన అంటే యునైటెడ్ నేషన్స్కు చెందిన అన్ని దేశాలు, ఆ జాతులు నివసించే దేశాలు, అలాగే ఆ జాతులు ఉండని కానీ సంరక్షణకు మద్దతు ఇచ్చే దేశాల సభ్యత్వంతో ఏర్పాటైంది. అండ్ ఇంకొక డేట్ ఆల్రెడీ ఏప్రిల్ 9th 2023 ఒక డేటు, ఫిబ్రవరి 29th 2024 ఒక డేటు, ఆ తర్వాత మార్చ్ 12th 2024 ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల భాగంగా ఏం చెప్తున్నారు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధారంగా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అనేది అఫీషియల్గా స్థాపించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఒప్పందం అనేది అమల్లోకి రావడానికి మొత్తం 5 దేశాలు ఆమోదించాలి. మెంబర్ కంట్రీస్లో 5 దేశాలు ఆమోదించాలి. ఆ 5 దేశాలు ఏమేమి ఆమోదించినాయి కూడా ఇక్కడ చూడండి. భారత్ ఫస్ట్, నికరాగ్వా, ఎస్వాటిని, సోమాలియా, ఫైనల్గా 2025 జనవరి మంత్లో లైబీరియా ఆమోదించిన తర్వాతనే జనవరి 23rd 2025 రోజున ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అనేది అధికారికంగా ఆమోదించబడింది. అఫీషియల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ గత దశాబ్దంలో వన్యప్రాణి సంరక్షణలో గణనీయ విజయాలు సాధించింది. మీకు కూడా తెలుసు, ఒకప్పుడు అంతరించిపోయిన చీతాస్ మన భారతదేశ చరిత్రలో చిట్ట చివరి చీతా ఆనవాళ్ళు అనేవి 1948లో కనబడ్డాయి. అప్పుడు సెంట్రల్ ప్రావిన్స్ ప్రాంతంలో 1952 ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో చీతాలు అంతరించిపోయినాయి అని చెప్పేసేసి. మరి అలా అంతరించిపోయిన ఒక జీవి అంతరించిపోతే ఎలా ఉంటుందో మీరు చూడండి. చీతాసే లేనటువంటి భారతదేశంలో ప్రాజెక్ట్ చీతా పేరుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చొరవతో ఆఫ్రికన్ చీతాస్ని భారతదేశానికి తీసుకువచ్చి రీఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. చీతాస్ వర్ రీఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా మొట్టమొదటిసారి ఆఫ్రికన్ చీతాస్ని నమీబియా నుండి తీసుకువచ్చి ఏ రోజున మన భారతదేశంలో కునో నేషనల్ పార్క్, వాటి సంరక్షణ కోసం కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఎప్పుడు వాటిని పునఃప్రవేశపెట్టారంటే సెప్టెంబర్ 17th 2022 రోజున. ఇవన్నీ గుర్తుంచుకోండి. సో చీతాస్ కోసం ఎంత పెద్ద చొరవ తీసుకున్నామో మనం చూస్తాము. అండ్ ఇటీవల కాలంలో చీతా కారిడార్స్ని డెవలప్ చేస్తున్నాం. అంతెందుకు, ఇంకా ఇటీవల కాలంలో భారతదేశంలో గుర్తింపు పొందిన 58th టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్ యాజ్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేశాము. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఏషియాటిక్ లయన్స్ సంఖ్య అనేది అద్భుత పురోగతి సాధించింది రీసెంట్గా 16th లయన్ సెన్సస్లో. దీని గురించి మనం చూసాము. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇక భారత్ వన్యప్రాణి సంరక్షణలో ప్రపంచంలో పుల్ల సంఖ్యలో 75% భారత్లోనే ఉన్నాయి. ఐబీసీఏకి సంబంధించి ఎన్ఎఫ్. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐబీసీఏకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. నేను చెప్పిన ప్రతి పాయింట్ని కూడా నోట్ మేకింగ్ చేసేసుకోండి, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక
నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి, నేను ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చింది అంటే పోటీ పరీక్షల కోణంలో ఆ టాపిక్ని మరింత డెవలప్ చేస్తున్నాను, జనరల్ స్టడీస్కి లింక్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ అంటూ ఏదో వార్తలు నిలిచిన అంశంగా కాకుండా దాన్ని జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ దానికి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తూ మీకు నేను చెప్తున్నాను. ఈ విధంగా చదవండి. కరెంట్ అఫైర్స్ కోణంలోనే కాకుండా జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ మాట వాస్తవం గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్స్ అయ్యాక మీరు రియలైజ్ అవుతారు. ఎగ్జామినేషన్ పూర్తయ్యాక కూడా మీకు చూపిస్తున్నాను. మనం చెప్పిన కరెంట్ అఫైర్స్ 100% మీకు ఎలా యూజ్ అయ్యాయో మీకు లైవ్లో చూపిస్తున్నాను నేను ప్రతిసారి కూడా. ఓకేనా? అండ్ అభ్యర్థుల కోరిక మేరకి మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్, సో ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. మన యాప్ లింక్ని వీడియో కింద ఫస్ట్ కామెంట్లో పోస్ట్ చేస్తాను, ఆ కామెంట్ని పిన్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళేసేసి జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి. యాప్ విజిబుల్ అవుతుంది. సో క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే అన్ని కోర్సెస్ కూడా మీకు 100% యూజ్ఫుల్గా ఉండే కోర్సెస్. సో ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ మీకు చెప్తున్న క్లాసెస్ ఏవైతే ఉంటాయో మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్కి సంబంధించి చెప్తున్న కంటెంట్ ఆస్పిరెంట్స్కి రాసుకోవడానికి 2 to 3 hours పడుతుంది. ఇంత డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను. కాబట్టి మీకోసం అభ్యర్థుల కోరిక మేరకు ఏం చేశానంటే వీటన్నిటిని కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఈజీగా మీరు ప్రింట్ తీసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా సో పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు డైలీ సిఏ కోర్స్ అని అందులోనే కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ అని ఇవన్నిటిని కూడా ఇస్తున్నాను. సో అన్ని కోర్సులపైన కూడా భారీ ఆఫర్ని మీకు రేపు మార్నింగ్ నుండి రేపు మార్నింగ్ అంటే June 18th. సో June 18th మార్నింగ్ 7 o'clock నుండి అన్ని కోర్సులపైన కూడా ఆఫర్స్ ఉంటాయి. ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి, CA 360 కోర్స్ సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్, అండ్ ఎట్ ద సేమ్ టైం డైలీ CA కోర్సే కానివ్వండి, మిషన్ 100 కోర్సే కానివ్వండి, అన్ని కోర్సులపైన కూడా భారీ ఆఫర్ అనేది మీకు 2 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. రీసెంట్గా ఇరాన్ దేశం పైన ఇజ్రాయెల్ దాడులను చేస్తుంది. కారణం కూడా చెప్పాను. ఇజ్రాయెల్ చేస్తున్న దాడి పేరేమని చెప్పాను? ఆపరేషన్ రైజింగ్ లయన్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఇంపార్టెంటే. ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటే ఏంటిది? ఇజ్రాయెల్ తనకంటే ఎంతో పెద్ద దేశమైన ఇరాన్పై జరుపుతున్న దాడులు, తీవ్ర దాడులు, పశ్చిమాసియా ప్రాంతం మొత్తం కూడా ఒకేసారి ఉలిక్కి పడింది. మరి ఈ దాడికి కారణం ఏమని చెప్పాను? ఇరాన్ దేశం మొత్తం కాదు టార్గెట్, ఇరాన్ చేస్తున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అడ్డుకట్ట వేయాలి. ఇప్పటికే న్యూక్లియర్ ప్రోగ్రాంలో భాగంగా ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ని 60% సాధించింది. అతి కొద్ది నెలల్లోనే, ఈ సంవత్సరంలోనే అది 90% చేరుతుంది. యురేనియం 90%కి చేరింది అంటే, ఎన్రిచ్మెంట్ చేరింది అంటే ఇక వారు అణ్వాయుధ దేశంగా అవతరించినట్టే ఆటోమేటిక్గా. సో చరిత్రలో కూడా ఇరాన్ చాలాసార్లు చెప్పింది మా బద్ధ శత్రువు ఇజ్రాయెల్, ఎప్పటికైనా ఇజ్రాయెల్ని సర్వనాశనం చేసి తీరుతామని. మరి వీళ్ళు అణ్వాయుధ దేశంగా గనక మారితే టార్గెట్ ఎవరు? ఇజ్రాయెలే కదా. కాబట్టి ఇజ్రాయెల్ ఈ ప్రయోగాలు, ఈ మొత్తం కూడా పరిశోధనలు ఆపాలని చెప్పేసి ఇరాన్లోని న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ లేదా న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో వాటిని టార్గెట్ చేస్తూ ఆపరేషన్ రైజింగ్ లయన్ని ప్రారంభించింది. ఇక దీనికి విరుగుడుగా, దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడులను ముమ్మరం చేసింది. డ్రోన్ల దాడులు కానివ్వండి, మిసైల్స్ దాడులు కానివ్వండి, బాంబుల దాడులు కానివ్వండి. ఆ పేరేంటంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ఏమో ఇరాన్ ఇజ్రాయెల్ పైన, ఆపరేషన్ రైజింగ్ లయన్ ఏమో ఇజ్రాయెల్ ఇరాన్ పైన. సో ప్రస్తుతం ప్రపంచం ఎటుపోతుందో ఒకసారి చూడండి. రష్యా యుక్రెయిన్ సంక్షోభము, వాస్తవానికి ఒక రకంగా సీజ్ ఫైర్ అనేది జరిగింది. లేదంటే భారత పాకిస్తాన్ యుద్ధమే కానివ్వండి, మరికొన్ని దేశాల్లోనేమో అంతర్యుద్ధాలు. ఏమంతర్యుద్ధాలు? సూడాన్లో అంతర్యుద్ధము, ఇటువంటివి మయన్మార్లో అంతర్యుద్ధము, బంగ్లాదేశ్లో సంక్షోభ పరిస్థితులు, మరొక వైపు ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభం, హమాస్పై దాడులు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్, వెస్టర్న్ ఏసియా మొత్తం కూడా ఒకేసారి రక్తసిక్తం అయ్యే ప్రమాదం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధం కూడా వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో, ఇరాన్కి మద్దతుగా రష్యా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. సో గుర్తుంచుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ అడగవచ్చు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనేది ఏ దేశం పైన, రైజింగ్ లయన్ ఏ దేశం పైన. ఎనఫ్.
ఇరాన్ ఇజ్రాయెల్పై వరుసగా సైనిక దాడులను పెంచుతూ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ని ప్రారంభించింది. ఇది ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నిర్వహిస్తున్న సైనిక చర్య. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అంటే ఇజ్రాయెల్ తన అణుకేంద్రాలు, కమాండ్ సెంటర్లపై జరిగిన వైమానిక దాడులకు ప్రతీకార చర్యగా ఇరాన్ చేపట్టిన 3వ దశనంట. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక ఇజ్రాయెల్లో ప్రముఖ నగరాలను వేటిని టార్గెట్ చేస్తోంది ఇరాన్ అంటే టెల్ అవీవ్, హైఫా, నెక్స్ట్ రెహోవత్ అండ్ విద్యుత్ కేంద్రాలు, సముద్ర శుద్ధి కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిని భారీగా నష్టం చేయాలని చెప్పేసి ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తుంది ప్రతిచర్యగా. ఒకవేళ వెస్టర్న్ ఏషియా మొత్తం కూడా అల్లాడుతోంది, ఉద్రిక్త పరిస్థితిలో ఉంది. ఒకవేళ నిజంగానే యుద్ధం అనేది మరింత ముదిరింది అనుకోండి, బహుళ దేశాలు కనుక ఈ దేశాలకు మద్దతుని ఇచ్చేసి 2 వర్గాలుగా అయినాయి అనుకోండి, వెస్టర్న్ ఏషియా మొత్తం కూడా అల్లకల్లోల పరిస్థితులకు వస్తే మన భారతదేశం పైన ఏం ప్రభావం పడవచ్చు అంటే ముఖ్యంగా ఆయిల్ ప్రమాదం అనేది పొంచి ఉంది. హై రేట్స్ కానివ్వండి, ఎందుకంటే వెస్టర్న్ ఏషియా అనేది హబ్ ఆయిల్, పెట్రోలియం కానివ్వండి, వీటికి అదంతా ఆగిపోతుంది. ఎస్, ఎనఫ్. ఇక ఇరాన్ రాజధాని వచ్చేసి టెహ్రాన్, ఇజ్రాయెల్ రాజధాని వచ్చేసి జెరూసలేం. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా బెంజమిన్ నెతన్యాహు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక భారత్ సైప్రస్ కీలక ఒప్పందాలు మనం చూసాము. నిన్నటి నుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సైప్రస్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఈరోజు వచ్చేస్తారు. ఎక్కడికి? మనం కెనడా అధ్యక్షతన G7 శిఖరాగ్ర సదస్సు ఉంది కదా, అందులో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, ఆహ్వానితులుగా, మెంబర్ కాదు, G7లో భారత్. నెక్స్ట్ అక్కడ నుండి క్రొయేషియాకి వెళ్తారు. 3 దేశాల పర్యటన అని చెప్పేసి లాస్ట్ 2-3 డేస్ నుండి మీకు 3 సార్లు చెప్పాను ఇప్పటికే. మరి సైప్రస్ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పురస్కారం అనేది నరేంద్ర మోదీ గారిని వరించిందని కూడా మీకు చెప్పాను, నిన్నటి క్లాస్లో చెప్పాను. అండ్ ఇక్కడ సైప్రస్కి భారత్కి మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు లాస్ట్ 2 డికేడ్స్లో, అంటే గత 20 ఏళ్లలో సైప్రస్ దేశాన్ని పర్యటించిన మొట్టమొదటి ప్రధానిగా భారత ప్రధాని మోదీ గారు నిలిచారు. సో ఇక్కడ నికోస్ గారు, సైప్రస్ దేశాధినేత, భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు. ఈ 2 దేశాల మధ్య కీలకమైన అంశాలు చర్చకు వచ్చినాయి. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్, భారత్ పాకిస్తాన్ ఉగ్ర చర్యలపైన ఏదైతే ప్రభావం చూపించిందో, ఆపరేషన్ సింధూర్తో దాడులు చేసిందో, ఆ విషయంలో భారత్కి మద్దతుగా నిలిచింది సైప్రస్. భారత్ సైప్రస్ దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించినాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్ చర్చలు నిర్వహించారు. సమావేశం సైప్రస్ అధ్యక్ష భవనంలో జరిగిందంట. సభలో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే భారత్ సైప్రస్ భాగస్వామ్యం ప్రజాస్వామ్యం, న్యాయపాలన, శాంతి వంటి విలువలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. సైప్రస్ విజన్ 2035, భారత్ విజన్ వికసిత్ భారత్ 2047 లక్ష్యాల మధ్య ఉన్న సారూప్యతలను గుర్తించారు. రాబోయే 5 సంవత్సరాలకు సంబంధించి సహకారాన్ని విస్తృతం చేసే విధంగా రోడ్ మ్యాప్ రూపొందించేందుకు అంగీకరించారు. ఓకేనా? ఇక అంతర్జాతీయ అంశాల్లో మద్దతు ఏంటంటే సైప్రస్ త్వరలో చేపట్టనున్న యురోపియన్ యూనియన్ అధ్యక్ష పదవికి భారత్ అభినందనలు తెలిపింది. అతి త్వరలో యూరోపియన్ యూనియన్కి సైప్రస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టబోతుంది. భారత్ అందుకు అభినందనలు తెలిపింది. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్కి సైప్రస్ మద్దతు ఇచ్చింది. ఇక ఉగ్రవాదంపై ఉమ్మడి వైఖరి, ఇరు దేశాలు కూడా ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి సహకరించుకుంటామని చెప్పడం జరిగింది. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని 2 దేశాలు తీవ్రంగా ఖండించినాయి. సరిహద్దు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు సైప్రస్ పూర్తి మద్దతు తెలిపింది. ఉగ్రవాదానికి సంబంధించి జీరో టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించారు. ఓకేనా? ఆర్థిక సహకారం, భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కావడానికి 2 దేశాలు సహకరించనున్నాయంట. గుర్తుంచుకోండి. ఇక సైప్రస్ రాజధాని వచ్చేసి నికోసియా, అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్. ఇక సైప్రస్ దేశ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాకరియస్ 3 నిన్నటి రోజున నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను. భారత ప్రధాని గారిని వరించిన పురస్కారాలన్నింటినీ కూడా చూడండి. ఆ 23 కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తాయి. ఉదాహరణ తీసుకుంటే 2024 ఇయర్ ఎండ్లో TGPSC వారు కండక్ట్ చేసిన గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో రష్యా పురస్కారం భారత ప్రధానికి వచ్చింది కదా, దానిపైన ఇచ్చారు అలాగా. ఓకేనా? ఇక సైప్రస్ అనేది మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని కంట్రీ, ఐరోపా ఖండంలోని ఒక దేశం అని గుర్తుంచుకోండి. ఎనఫ్. ఇక ఈరోజు కెనడాలో ఉన్నారు, నెక్స్ట్ అక్కడ నుండి క్రొయేషియాకి వెళ్తారు. ఈ 3 దేశాలు గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ వాటి లొకేషన్ కూడా చెప్పాను.
సో కంటిన్యూషన్గా నేను చెప్పిన క్లాసే. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎస్, మీకు ఇచ్చే పీడిఎఫ్లో ఆల్రెడీ ఇది ప్రొవైడ్ చేశాను. అండ్ మీరు షార్ట్ వీడియోస్ చూడండి. మన యూట్యూబ్ ఛానల్లో మీకు తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ ఇచ్చే షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నాను రెగ్యులర్గా. మన డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే వాటిని షార్ట్ రూపంలో అందిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నరేంద్ర మోదీ గారిని వరించిన అంతర్జాతీయ పురస్కారాలన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? ఇవన్నీ కూడా 2025 సంవత్సరంలో భారత ప్రధాని గారికి 3 వచ్చినాయి అంతర్జాతీయ పురస్కారాలు. ఏంటంటే ఒకటి సైప్రస్ దేశానికి సంబంధించి నిన్నటి జూన్ 16 హైయెస్ట్ హానర్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెకోరియస్ 3. నెక్స్ట్ లాస్ట్ టైం శ్రీలంక హైయెస్ట్ సివిలియన్ హానర్ ద మిత్రభూషణ. నెక్స్ట్ మారిషస్ దేశానికి సంబంధించి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. ఈ 3 కూడా 2025 సంవత్సరం. దీంతోపాటు బార్బడోస్ దేశానికి సంబంధించిన పురస్కారం కూడా ఇటీవల ప్రధానోత్సవంతో జరిగింది. ఎస్, ఎనఫ్. ఇక భారతదేశంలో జనగణన కులగణన దీనికి సంబంధించి అఫీషియల్ గెజిట్ అనేది, అంటే ప్రభుత్వ ఉత్తర్వులు అనేవి నిన్నటి రోజున రిలీజ్ అయినాయి. జూన్ 16, 2025 రోజున. సెన్సస్, పాపులేషన్ సెన్సస్ అనేది సర్వసాధారణంగా ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. 10 ఏళ్ళకు ఒకసారి. లాస్ట్ టైం 2011లో జరిగింది. 2011లో. మరి 2021లో జరగాలి, కానీ కోవిడ్-19 వల్ల కరోనా పరిస్థితుల కారణంగా జరగలేదు. అలా వాయిదా వస్తూ వచ్చింది. ఇక ఫైనల్గా దాదాపు 15 ఏళ్ళ తర్వాత, 2011 తర్వాత అంటే ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత జనగణనకి అఫీషియల్గా భారత ప్రభుత్వం ఉత్తర్వులను రిలీజ్ చేసింది. 2027 మార్చి నాటికి కంప్లీట్ పూర్తవుతుంది. ఈసారి ప్రత్యేకత ఏంటి? మొట్టమొదటిసారి కులగణన. స్వాతంత్ర్యానంతరం మొట్టమొదటిసారి కులగణనను కూడా మనం చూడబోతున్నాం. ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారో అలాగా. సో ఇక మొత్తానికి చూస్తే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 8th సెన్సస్ని, 8వ జనగణనని, మరి మొట్టమొదటి నుండి చూస్తే 1872 ఆ టైం నుండి చూస్తే 16వ సెన్సస్ని ఇక చూడబోతున్నాం. ఓకేనా? ఇక సెన్సస్కి సంబంధించి మీకు ఏ మంత్రిత్వ శాఖ, ఇది ఇంపార్టెంట్. జనగణన ఇవన్నీ కూడా సెన్సస్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలోకి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా అమిత్ షా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. హోము, కోఆపరేటివ్స్ తనే. ఇంకొకటి ఏంటంటే మీరు షెడ్యూల్ 7 గుర్తుంచుకోండి. షెడ్యూల్ 7 మన భారతదేశం సమాఖ్య దేశం అని రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు, కానీ లక్షణాలను అవి చూస్తున్నాం. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఫెడరల్, సమాఖ్య అని లేదు, కానీ లక్షణాలన్నీ అవి ఉన్నాయి. పేరు లేదంతే, మొత్తం అదే విధంగా ఉంది. సమాఖ్య దేశం అంటే ఏంటి? అధికారాల విభజన. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని. దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వము. ఒక్కొక్క యూనిట్ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రభుత్వం ఉంటుంది. మరి వీటి గురించి షెడ్యూల్ 7లో మనం నేర్చుకుంటాం కదా, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. లేదంటే ఆర్టికల్ 246 మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా అధికారాల విభజన గురించి చెప్తుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్వర్తించాల్సిన అధికారాలను, పవర్స్ని యూనియన్ లిస్ట్ అంటాం. యూనియన్ లిస్ట్ కేంద్ర జాబితా. సో కేంద్ర జాబితాలో ఐటెం లేదా ఎంట్రీ నెంబర్ 69, ఎంట్రీ నెంబర్ 69 అనేది జనగణనకి సంబంధించింది. ఇది లింక్ చేసుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి స్టేట్ లిస్ట్ అంటాము. ఇద్దరికి కలిపైతే ఉమ్మడి జాబితా, కాన్కరెంట్ లిస్ట్. దట్ వాస్ బారోడ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఇవన్నీ మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో పాలిటీ క్లాసెస్ చూడండి, మీకు చాలా డెప్త్గా ఇచ్చాను కంటెంట్. ఇక సో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్. ఏ మంత్రిత్వ శాఖ? హోంమంత్రిత్వ శాఖ. దేశంలో 16 ఏళ్ల తర్వాత జరగబోయే జనగణన 2026-2027 మధ్య 2 దశల్లో జరగబోతుందంట. స్వాతంత్రానంతరం తర్వాత 8వ మొత్తం 16వ జనగణన ఇది. మొదటి దశ వచ్చేసి అక్టోబర్ 1, 2026 నుంచి ప్రారంభమవుతుంది. మార్చ్ 1, 2027 నాటికి పూర్తవుతుంది. ఓకేనా? ఇక చట్టం, జనగణన చట్టం 1948 సెక్షన్ 3 ప్రకారము కులగణన కూడా జరుగుతుందంట. 1931 తర్వాత మొదటిసారి జనగణనతో పాటు కులగణన. ఈసారి ఒక క్వశ్చన్, మీది ఏ కులం అని కూడా అడుగుతారు. ఓకేనా? ఎస్. ఈసారి డిజిటల్ విధానంలో, కంప్లీట్ పేపర్లెస్గా లేదా డిజిటల్ విధానంలో ట్యాబ్స్ వీటి ద్వారానే జరుగుతుంది. ఓకేనా? భారతదేశంలో మొదటి జనగణన 1872, అధికారిక తొలి జనగణన 1881. మీకు లార్డ్ మాయో ఇంపార్టెంట్ సెన్సస్ అనగానే
స్వాతంత్రం తర్వాత మొదటిసారి 1951, చివరిసారి 2011, ఇక ఇప్పుడు 16th వన్. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల రూపకల్పనలో ఇది ఇంపార్టెంట్. ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ కులస్తులు ఉన్నారు, అవన్నీ కూడా. ఇక భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు జనగణన కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది, సెన్సస్ అనేది. సో రిజిస్ట్రార్ ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎనఫ్. మీకు ఈ అదనపు సమాచారం ఏదైతే ఉందో దాన్ని అంతా చూడండి, మీకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తాయి, జనరల్ స్టడీస్లో భాగంగా వస్తాయి. మీకు అదంతా కూడా స్క్రిప్ట్లో ఇస్తున్నాను చూడండి. ఇక టెక్నాలజీకి సంబంధించి డిఆర్డిఓ అండ్ ఐఐటి ఢిల్లీ మధ్య ఒప్పందంలో భాగంగా ఘనత. ఐఐటీస్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశము. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరచూ వార్తలు నిలుస్తోంది. భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇటీవల డిఆర్డిఓకి సంబంధించి చీఫ్ లేదా చైర్పర్సన్ సమీర్ వి కామత్ గారి పదవీ కాలాన్ని నెక్స్ట్ 2026 మే వరకు పొడిగించడం జరిగింది. ఈ టాపిక్ని ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇక ఇక్కడ చూస్తే క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ విషయంలో డిఆర్డిఓ మరియు ఐఐటి ఢిల్లీ సాధించిన ఘనత. సో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. సో భారత్ క్వాంటమ్ టెక్నాలజీలో మరొక కీలక మైలురాయి సాధించింది. డిఆర్డిఓ, ఇండస్ట్రీ, అకాడమియా, ఐఐటి భాగస్వామ్యంతో ఈ ఘనత సాధించిందంట. A2 అని గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఆధారిత సెక్యూర్ కమ్యూనికేషన్ ప్రయోగం అనేది విజయవంతం. ఈ టెక్నాలజీ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రయోగం వివరాలు. ఐఐటి ఢిల్లీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్ ద్వారా ప్రయోగం జరిగింది. దూరం 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరానికి సెక్యూర్ కమ్యూనికేషన్ అనేది. సెక్యూర్ కమ్యూనికేషన్ అంటే మనం ఈరోజు చూడండి ప్రపంచంలో అవర్ డాటా ఈజ్ వెల్త్, సమాచారమే మన యొక్క సంపద. మరి అటువంటి సమాచారాన్ని భద్రపరచుకోవడానికి మనకంటూ సెక్యూరిటీ ఉండాలి కదా. సో ఇది వెరీ సెక్యూర్డ్. ఓకేనా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టెక్నాలజీ ప్రాముఖ్యత ఏంటంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఆధారంగా సమాచార బదిలీ వల్ల సెక్యూరిటీ మరింత లేదా అత్యంత పటిష్టంగా మారుతుంది. క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా భద్రమైన సైబర్ కమ్యూనికేషన్, లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. భవిష్యత్తులో క్వాంటమ్ ఇంటర్నెట్ అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందంట. ఓకేనా. సో సరిపోతుంది. సో మెయిన్గా సెక్యూరిటీ, ఇటువంటి డిఫెన్స్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్, ప్రభుత్వ వ్యవస్థలో అత్యంత పటిష్టమైన సైబర్ భద్రత పాసిబుల్ అవుతుంది. ఇక భారతదేశంలో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏ ఇయర్లో ప్రారంభమైంది అంటారు? ఇది 2023. ఇవన్నీ న్యూస్ పేపర్లో కవర్ కావు. న్యూస్ పేపర్లో ఇటీవల వార్తల్లోకి వచ్చిన అంశం ఏంటో చూపిస్తారు అంతే. ఇదంతా మనం డెవలప్ చేసుకోవాలి. ఇలా చదివితేనే మీకు మ్యాక్సిమం స్కోర్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో కరెంట్ అఫైర్స్ పైన గ్రిప్ వస్తే 15-20 మార్కులు కాదు, 100 మార్కులు కూడా వస్తాయి. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ వైజ్గా లింక్ చేస్తూ జనరల్ స్టడీస్ లింక్ చేసుకుంటే అక్కడే జనరల్ స్టడీస్ కూడా అయిపోతుంది. ఓకేనా. 6,000 కోట్ల రూపాయలతో 8 సంవత్సరాల కాల పరిమితితో కొనసాగుతుంది క్వాంటమ్ మిషన్ అనేది. ఓకేనా. ఇక నెక్స్ట్ భారత్కు రైండర్ పెస్ట్ వైరస్ నియంత్రణలో అంతర్జాతీయ గుర్తింపు అనేది వచ్చింది. రీసెంట్గా ఒక సమావేశం FAO WOAHకి సంబంధించిన ఒక సదస్సు ప్యారిస్లో జరిగింది కదా. ఆ సదస్సులో నియంత్రణ సర్టిఫికేట్ కూడా వచ్చింది. దేనికి సంబంధించి? రైండర్ పెస్ట్ వైరస్ నియంత్రణకు సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ పరిధిలో పనిచేస్తున్న NIHSAD భోపాల్లో ఉంది. దానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఏ విషయంలో వచ్చిందంటే కేటగిరీ A రైండర్ పెస్ట్ హోల్డింగ్ ఫెసిలిటీకి గుర్తింపు వచ్చింది. ఇక ఈ గుర్తింపుతో భారత్కి జరిగే ప్రయోజనాలు ఏంటంటే పశువుల ఆరోగ్య సంరక్షణలో భారత్ ప్రపంచ నేతగా అవతరిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ బయోసెక్యూరిటీ రంగంలో విశ్వసనీయత మరింత పెరుగుతుందంట. రైండర్ పెస్ట్ వైరస్కు సంబంధించిన అంతర్జాతీయ పరిశోధనలు, సహకారాలు భారత్లోనే జరిగే అవకాశాలు. ఆ సర్టిఫికేట్ని ఎవరిచ్చారంట? WOAHFAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్, ఇటలీ కేంద్రం పనిచేస్తుంది. మరియు WOAH వారి నుండి ఇది రావడం జరిగింది. రీసెంట్గా 92nd జనరల్ సెషన్ ప్యారిస్లో జరిగింది. ఓకేనా, సరిపోతుంది. ఇక WOAH అంటే ఏంటంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎనిమల్ హెల్త్, ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. పశువుల ఆరోగ్యంపై అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించే సంస్థ ఇది. ఇక నెక్స్ట్ వార్తలు నిలుస్తున్న జీవజాతులు కానీ వృక్ష జాతులు కానీ చాలా ఇంపార్టెంట్. అటువంటి వాటిని మనం చూసేటప్పుడు వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, జంతు జాతులైతే, వృక్ష జాతులైతే బొటానికల్ నేమ్ ఏంటి, టాక్సానమీ, ఇవి ఇంపార్టెంట్. సో రీసెంట్గా గుర్తింపు పొందిన ఒక సాలీడు వెరైటీ, ఒక సాలీడు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఆ సరిహద్దులో కొత్త రకమైన ఒక జంపింగ్ సాలీడ్. సో
దూకగలిగే సామర్థ్యం ఉండే ఒక సాలిడ్ అనేది గుర్తింపు పొందింది. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే స్పార్టేయస్ కరిగిరి. స్పార్టేయస్ కరిగిరి. ఓకేనా. కరిగిరి అనేది ఏంటంటే ఒక ప్రాంతము, అది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఎస్, సరిపోతుంది. రీసెంట్గా భారతదేశంలో గుర్తింపు పొందిన ఇతర సాలిడ్ రకాలు కూడా. సో శాస్త్రవేత్తలు రీసెంట్గా దీన్ని ఎక్కడ గుర్తించారు? వార్తల్లో నిలిచిన కొత్త జాతి ఎక్కడ గుర్తించబడింది? ఇక నెక్స్ట్ మన ఫార్మా రంగంలో చాలా సంస్థల గురించి కూడా మనం చూసాము. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇటువంటివి. క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ ఇండియన్ ఫార్మకోపియా అనేది ఇంపార్టెంట్. ఇండియన్ ఫార్మకోపియా అంటే భారతదేశంలో ఫార్మా రంగానికి సంబంధించి ఒక అత్యున్నత పుస్తకం అని చెప్పొచ్చు, రెగ్యులేషన్ సంబంధించి. మరి లేటెస్ట్ ఎడిషన్ ఏంటంటే ఇండియన్ ఫార్మకోపియా 2022 అనేది అవైలబుల్లో ఉంది ప్రస్తుతము. రీసెంట్గా ఉంది 9th ఎడిషన్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ వారు ముద్రించే ఇండియన్ ఫార్మకోపియా, సో ఔషధ రంగానికి సంబంధించిన ప్రమాణాల పుస్తకం ఏదైతే ఉంటుందో దాన్ని దాదాపు 15 దేశాలు గుర్తించినాయి అంట. సో ఇండియన్ ఫార్మకోపియాను ఇప్పటికే 15 దేశాలు గుర్తించాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్న అనుప్రియ పటేల్ గారు రీసెంట్గా చెప్పారు. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాలకు అందించే టీకాలలో 70% భారత్ సరఫరా చేస్తోంది. అమెరికా దిగుమతి చేసుకునే జనరిక్ మందులలో భారత్ వాటా 14% ఉందని మంత్రి గారు చెప్పారు. ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ ఆధ్వర్యంలో 24 దేశాల డ్రగ్ కంట్రోలర్స్ విధాన నిర్ణేతల సదస్సు అనేది రీసెంట్గా జరుగుతోంది. ఓకేనా, సరిపోతుంది. ఫార్మకోపియా అంటే ఏంటి? భారతీయ మందుల నాణ్యత ప్రమాణాలను నిర్దేశించే అధికారిక పత్రం. అది మందుల తయారీ పరీక్షలకు సంబంధించిన ప్రమాణాలను నిర్దేశిస్తుంది. దీన్ని ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ వారు ప్రచురిస్తూ ఉంటారు. ఇక సైబర్ సురక్ష నిన్నటి నుండి ప్రారంభమైంది. June 16th నుండి June 27th వరకు జరుగుతుంది. రక్షణ రంగానికి సంబంధించి సైబర్ సురక్ష. సో సైబర్ సురక్ష కార్యక్రమం నిన్నటి నుండి ప్రారంభమైంది. రక్షణ రంగంలో సైబర్ ముప్పులు తలెత్తినప్పుడు ఎలా స్పందించాలో తెలియజేసే లక్ష్యంతో ఇది ప్రారంభమైంది. రక్షణ శాఖ పరిధిలో భారత సమగ్ర రక్షణ దళాల ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో రక్షణ శాఖ సైబర్ సంస్థను దీన్ని నిర్వహిస్తుంది. జాతీయ స్థాయిలో సైబర్ భద్రత అంటే ఏంటి చెప్పండి? మొత్తం కూడా మనం ఆన్లైన్ పైన ఆధారపడుతున్నాం. మనం టోటల్ కూడా ఆన్లైన్ పైనే పనిచేస్తున్నాం. ఆన్లైన్ అంటే ఏంటంటే టెక్నాలజీ పైన, సిస్టమ్ పైన పనిచేస్తున్నాం. మొత్తం కూడా ప్రపంచం అంతా కూడా ఆన్లైన్ వైపు పయనిస్తుంది. మరి ఇక్కడ దానిపైన దాడులు, నేరాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్ని కూడా మనం చూస్తున్నాం. వాటికి అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశంలో భాగంగా. ఓకేనా. సైబర్ భద్రత డిజిటల్ సమాచారాన్ని హ్యాకింగ్, వైరస్ల వంటి సైబర్ ముప్పుల నుంచి రక్షించే చర్యలుగా చెప్పొచ్చు. క్వాంటమ్ కమ్యూనికేషన్లో భాగంగా. ఇక క్రీడలకి సంబంధించి సో భారత్ ఆతిథ్యంలో శ్రీలంక సహకారంలో అంటే యాక్చువల్గా మనం చూస్తున్నాం ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ 2 దేశాల మధ్య కూడా శత్రుత్వం ఇప్పుడు కాదు, దాయాది దేశాలు అవి. మరి భారత్లో నిర్వహించే అంతర్జాతీయ టోర్నమెంట్ క్రికెట్కి సంబంధించి అయినా కూడా పాకిస్తాన్ క్రీడాకారులు రారు. పాకిస్తాన్లో నిర్వహించే క్రీడకి కూడా మన వాళ్ళు వెళ్ళరు. అందుకే రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీ అనేది పాకిస్తానే ఆతిథ్యం ఇచ్చింది. కానీ భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం దుబాయ్లో జరిగినాయి, హైబ్రిడ్ విధానంలో జరిగినాయి. సో ఇక్కడ భారత్ ఆతిథ్యమే, కానీ శ్రీలంక సహకారం అందిస్తుంది. అంటే పాకిస్తాన్ మ్యాచ్లు మాత్రం శ్రీలంకలో జరగబోయే ఒక వరల్డ్ కప్. సో మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెప్టెంబర్ 30 నుండి ప్రారంభమవుతుంది భారత ఆతిథ్యంలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి భారత ఆతిథ్యంలో ప్రారంభం కాబోతోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా. శ్రీలంకలో తక్కువ మ్యాచెస్, భారత్లో ఎక్కువ మ్యాచెస్. సో మొత్తం మ్యాచ్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతాయి. సరిపోతుంది. ఓకేనా. సో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న వారు ఎవరంటే ఆస్ట్రేలియా. ఇక్కడ కొంత అదనపు సమాచారం అనేది కావాలి. మహిళల వన్డే వరల్డ్ కప్ మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1973లో ప్రారంభమైంది, గుర్తుంచుకోండి. ఇప్పటివరకు అత్యధికంగా 7 సార్లు ఆస్ట్రేలియా మహిళల జట్టు వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది. భారత్ మహిళల జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా వన్డే వరల్డ్ కప్ని గెలవలేదు. ఇక 2005, 2017లో రన్నరప్గా నిలిచింది భారత్. ఇక గత మహిళల వన్డే వరల్డ్ కప్ 2022లో జరిగింది కదా, అప్పుడు విజేతగా ఎవరు అంటే ఆస్ట్రేలియా ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించింది. ఇక ఐసీసీ ఈవెంట్ ఇది, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఐసీసీ 1909లో ఏర్పాటైంది.
దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఐసీసీకి ప్రస్తుతం చైర్పర్సన్గా జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్, మహిళల వన్డే వరల్డ్ కప్ డిస్కస్ చేసాం. రానున్న పురుషుల టోర్నమెంట్స్ ఐసీసీ ఈవెంట్స్ ఎక్కడ ఒకసారి చూడండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు, కమింగ్ షెడ్యూల్స్ కూడా అడుగుతారు. సో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026లో జరగబోతోంది నెక్స్ట్ ఇయర్. ఎవరెవరు ఆతిథ్యం అంటే అది కూడా ఇండియా శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో. ఇక 2027లో పురుషుల మెన్స్ వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. ఆతిథ్యం వచ్చేసి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా. నెక్స్ట్ 2028 సంవత్సరంలో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్కి ఆతిథ్యం ఎవరు ఇవ్వబోతున్నారంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. నెక్స్ట్ 2029లో జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2030 ఎవరు ఆతిథ్యంలో అంటే ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్. ఇక 2031 ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇండియా, బంగ్లాదేశ్. గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో. లాస్ట్ మొన్న 2023లో జరిగిన ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్కి కూడా భారతే ఆతిథ్యం ఇచ్చింది. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్ 50 ఓవర్స్ మ్యాచ్ ఉంది కదా, లాస్ట్ 2023లో విజేత ఎవరు అంటే ఆస్ట్రేలియా. ఎవరిపైన? భారత్ పైన. కన్సిక్యూటివ్గా గుర్తుంచుకోండి. 2024 సంవత్సరం ఐసీసీ T20 మెన్స్ వరల్డ్ కప్ జరిగింది కదా, అమెరికా అండ్ వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో. అందులో విజేత ఎవరు? భారత్ సౌత్ ఆఫ్రికా పైన. నెక్స్ట్ రీసెంట్గా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగింది. సౌత్ ఆఫ్రికా ఎవరిపైన గెలిచింది? ఆస్ట్రేలియా పైన గెలిచింది. అది లార్డ్స్లో జరిగింది, ఇంగ్లాండ్లో. సో ఇలా చైన్ గుర్తుంచుకోండి. ఆస్ట్రేలియా భారత్ పైన గెలుపొందింది, భారత్ సౌత్ ఆఫ్రికా పైన గెలుపొందింది, సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా పైన గెలుపొందింది. ఏ ఈవెంట్స్ చెప్పాను, లింక్ చేసుకోండి, గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎస్. ఇక నెక్స్ట్ రీసెంట్గా ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ షూటింగ్కి సంబంధించి ISSF వరల్డ్ కప్ 2025 రీసెంట్గా ముగిసింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి భారత్ పథకాల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ వరల్డ్ కప్స్ గురించి మనం నేర్చుకునేటప్పుడు అది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందో ఇంపార్టెంట్. June 8 to 15 వరకు, రీసెంట్ మొన్నటి వరకు మ్యూనిచ్ జర్మనీ వేదికగా జరిగింది. 49 దేశాలు షూటింగ్ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేశాయి. అందులో పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏదంటే చైనా మొత్తం 7 పథకాలను సాధించింది, మొదటి స్థానంలో నిలిచింది. అందులో గోల్డ్ మెడల్స్ 4, సిల్వర్ మెడల్ 1, బ్రాంజ్ మెడల్స్ 2. సెకండ్ పొజిషన్లో నార్వే ఉంది, 2 స్వర్ణ, 1 రజత, 1 కాంస్య పథకంతో 4 మెడల్స్ సాధించింది. సో పథకాల పట్టికలో 2వ స్థానము. భారత్ కూడా 4 మెడల్సే సాధించింది. కానీ ఇక్కడ నార్వేకి, ఇండియాకి ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు సిల్వర్ మెడల్ సాధించారు, మనం సిల్వర్ మెడల్ సాధించలేదు. మనం 2 గోల్డ్ మెడల్స్ని, 2 బ్రాంజ్ మెడల్స్ని సాధించాం. మొత్తం పథకాల పట్టికలో 4 పథకాలతో 3వ స్థానంలో నిలిచింది. మరి భారత్ నుండి పథకాలు సాధించిన వారు ఎవరు ఒక్కసారి చూడండి. సురుచి ఇందర్ సింగ్ విమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి తను గోల్డ్ మెడల్. ఆర్యా బోర్స్ అండ్ అర్జున్ బబూతా వీళ్ళు మిక్స్డ్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్లో గోల్డ్ సాధించారు. అండ్ ఎలవెనిల్ వలారివన్ తను వచ్చేసి విమెన్స్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్లో బ్రాంజ్ గెలుచుకున్నారు. అర్జున్ బబూతా విమెన్స్ 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్స్లో బ్రాంజ్ గెలుచుకున్నారు వీళ్ళు. ఇక ISSF ఎక్కడ హెడ్ క్వార్టర్ అంటే మ్యూనిచ్, 1907లో ఏర్పాటైంది. ప్రస్తుతం అధ్యక్షులుగా లూసియానో రోసి, ఇటలీ దేశానికి చెందిన వారు అధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి అధ్యక్షుల పేర్లు చూసేటప్పుడు వారు ఏ దేశానికి చెందిన వారు కూడా చూడాలి. ఇక నెక్స్ట్ 116 ఏళ్ల చరిత్రలో మొదటిసారి UK గూఢచారి సంస్థకు చీఫ్గా బాధ్యతలను నిర్వర్తించనున్న UK గూఢచారి సంబంధించి ఒక మహిళ, తన పేరు గుర్తుంచుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ద UK's ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, గూఢచార సంస్థ ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఎవరంటే విమెన్. తన పేరు ఏంటంటే బ్లైసే మెట్రివెల్లి. డైరెక్ట్ గుర్తుంచుకోండి. UK's ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక మహిళా చీఫ్. తన పేరేంటి సరిపోతుంది. సో బ్రిటన్ విదేశీ గూఢచారి సంస్థ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ చరిత్రలో మొదటిసారి ఓ మహిళా చీఫ్, కొత్త చీఫ్ బ్లేస్ మెట్రివెల్లి. ఆమె సంస్థకు 18వ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఎన్ఎఫ్. సో ఈ సంస్థ 1909లో ఏర్పాటైంది, ఓకేనా.
ఎస్. ఇక అమితాబ్ కాంత్ G20 షెర్పాగా రాజీనామా చేశారు. G20 షెర్పా పదవికి రాజీనామా చేశారు. అంతెందుకు 2023 సెప్టెంబర్ మంత్లో G20 శిఖరాగ్ర సదస్సు భారత ఆతిథ్యంలో భారత అధ్యక్షతన భారత ఆధ్వర్యంలో జరిగింది కదా, అప్పుడు షెర్పా తానే, గుర్తుంచుకోండి. సో ఇక పదవికి రాజీనామా చేశారు. G20 షెర్పా పదవికి రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చిన వారు ఎవరంటే అమితాబ్ కాంత్. నీతి ఆయోగ్లో మాజీల్లో కూడా తను ఇంపార్టెంటే. సో G20 షెర్పా పదవికి అమితాబ్ కాంత్ రాజీనామా చేశారు. 1980 బ్యాచ్ కేరళ క్యాడర్ IAS అధికారి అయిన అమితాబ్ కాంత్ వివిధ హోదాల్లో 45 ఏళ్ల పాటు సేవలు అందించారు. జూలై 2020లో భారత ప్రభుత్వం ఆయన G20 షెర్పాగా నియమించింది. భారత్ G20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు షెర్పాగా ఎవరు విధులు నిర్వర్తించారంటే అమితాబ్ కాంతే. భారత్ G20 అధ్యక్షత బాధ్యతలు చేపట్టడానికి ముందు ఈ పదవిని స్వీకరించారు. తన రాజీనామాను ఇటీవల పేర్కొనడం జరిగింది. షెర్పా అంటే ఏంటంటే G20, G7 వంటి అంతర్జాతీయ సదస్సుల్లో భారత నాయకులకు ప్రతినిధిగా వ్యవహరిస్తారంటే భారతదేశానికి ప్రతినిధి అన్నట్టు. చర్చలు ఒప్పందాలను ముందుగానే సిద్ధం చేసి కీలక పాత్ర పోషిస్తారు. సో నీతి ఆయోగ్ మాజీ సీఈఓగా కూడా అమితాబ్ కాంత్ గారు గుర్తింపు పొందారు. ఇక రెరా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెరా అపిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా జస్టిస్ సంతోష్ రెడ్డి గారు నియమితున్నారు. ట్రిబ్యునల్, అపిలేట్ ట్రిబ్యునల్ అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించింది. సో తెలంగాణ రాష్ట్ర రెరా అపిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి గారు నియమితులు అయ్యారు. ఓకేనా. 2025 డిసెంబర్ 23 నుండి ఇంకా 6 మంత్స్ ఉంది, అప్పటి నుండి విధుల్లోకి వస్తారు. గత ఏప్రిల్లో అప్పటి చైర్మన్ జస్టిస్ రాజశేఖర రెడ్డి లోకాయుక్త నియమం కావడంతో ఖాళీ అనేది ఏర్పడిందంట. రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులరీ అథారిటీ. సో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ స్థిరాస్తి నియంత్రణ సంస్థ అంటాం, గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు, ఏపీ అభ్యర్థులకు ఇద్దరికి కూడా ఉపయుక్తంగా ఉండే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. అందులోనూ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రాష్ట్రానికి సంబంధించిన సమాచారంపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. తెలంగాణ అంశాలు వార్తలు నిలిస్తే తెలంగాణ గురించి చెప్తున్నాను, ఏపీకి సంబంధించి వార్తలు నిలిస్తే ఏపీకి సంబంధించి చెప్తున్నాను. ఒకరోజు 2 రాష్ట్రాల సమాచారం ఉంటుంది, ఒకరోజు ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి న్యూస్ ఉంటుంది, ఒకరోజు 2 రాష్ట్రాలకు సంబంధించి న్యూస్ ఉండకపోవచ్చు. ఏది న్యూస్లో ఉన్నా కూడా మీకు నేను కంప్లీట్ చేసేస్తున్నాను. ప్రతిరోజు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక ఈరోజు ప్రశ్న, డిఫెన్స్కి సంబంధించి వార్తలు ఇచ్చిన విన్యాసం. ఎక్సర్సైజ్ శక్తి లేదా శక్తి విన్యాసం ఏ ఏ దేశాలకు సంబంధించినది, ఆ దేశాలు ఏంటి? 2025 సంవత్సర విన్యాసము ఎన్నవ ఎడిషను, ఆతిథ్య దేశం ఏంటి? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక అబ్జర్వ్ చేస్తే ఈరోజు మనం క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ టాపిక్ సిప్రి రిపోర్ట్ గురించి డిస్కస్ చేశాము. అండ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ మొట్టమొదటి సమావేశము న్యూఢిల్లీలో జరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్పై తలపెట్టిన ప్రతిచర్య దాడి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. అండ్ ఇండియా సైప్రస్ రిలేషన్స్. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన పురస్కారాలు. జనగణన, సో అధికారికంగా గెజిట్ అనేది విడుదలైంది. జనగణనకు సంబంధించి బేసిక్ డేటా చూడండి. అండ్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ విషయంలో DRDO IIT ఢిల్లీ సాధించిన ఘనత. అండ్ భారత్కు రైండర్ పెస్ట్ వైరస్ నియంత్రణలో అంతర్జాతీయ గుర్తింపు అనే అంశము. కొత్త జంపింగ్ సాలిడ్ ఇటీవల గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చింది. ఇండియన్ ఫార్మకోపియాని ఆమోదించిన దేశాల గురించి చూసాము. సైబర్ సురక్ష రక్షణ రంగానికి సంబంధించి. అండ్ క్రీడలకు సంబంధించి మహిళల వన్డే వరల్డ్ కప్కి ఆతిథ్యము భారత్, శ్రీలంక. అండ్ ISSF వరల్డ్ కప్ ఇటీవల ముగిసింది. అండ్ 116 ఏళ్లలో మొదటిసారి యూకే గూఢచారి సంస్థకి చీఫ్గా మహిళ. అండ్ అమితాబ్ కాంత్ గారు G20 షెర్పాగా రాజీనామా చేశారు. రెరా అపిలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా జస్టిస్ సంతోష్ రెడ్డి గారు. అండ్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశం నుండి ఒక క్వశ్చన్, శక్తి విన్యాసం ఎక్సర్సైజ్ శక్తి ఏ దేశాలకు సంబంధించింది, ఆ దేశాలు ఏంటి? 2025 సంవత్సర విన్యాసం ఎన్నవ ఎడిషన్, ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి? సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. వీడియో పట్ల మీ ఇన్పుట్, మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. క్వశ్చన్కి మాత్రం తప్పనిసరిగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పైనా పర్లేదు, సమాధానం ఇవ్వండి. అండ్ మన యాప్ GVK స్టడీ సర్కిల్ యాప్ని ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. మన మిస్లైనస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వరీ. రేపటి క్లాస్లో జోడించి
మళ్ళీ డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.